అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే జనసేన 12వ ఆవిర్భావ సభ నేడు పిఠాపురంలో జరగనుంది. గతంలో చాలా సభలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఈరోజు మనం చేసుకునే సభ చాలా ప్రత్యేకమైనది. 12 సంవత్సరాలు పోరాటం తర్వాత, 12 సంవత్సరాలు అవమానాల తర్వాత, 12 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఇవన్నీ నిలతొక్కుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజున మనం 12వ ఆవిర్భావ సభ మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సభ దేశంలోనే నెంబర్ 1గా నిలవబోతుంది. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఎన్నో రాజకీయ పార్టీలు సభలు పెట్టారు, ఎన్నో రాజకీయ పార్టీలు జన సమీకరణ చేశారు. ఏ పార్టీ కూడా ఇంతవరకు జనసేన పార్టీ ఇలాంటి ఆవిర్భావ సభ జరగలేదు, జరగబోదు అనేదానికి నిదర్శనం ఈరోజు జరగబోయే జనసేన ఆవిర్భావ సభ. అంత గొప్పగా, అంత ప్రత్యేకతగా ఈరోజు జనసేన పార్టీ సంబరాలు జరుపుకుంటుంది. ఎక్కడెక్కడ ఉన్న జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, జన సైనికులు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పిఠాపురానికి చేరుకుంటున్నారు. చాలామంది ఈ సెలబ్రేషన్ మనం చేసుకోవాలి, ఈ ఆనందాన్ని మనం పంచుకోవాలి. మనం చాలా కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అవమానాలు పడ్డాం. ఇవన్నీ దాటుకొని మనం ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. మనం ఈ సెలబ్రేషన్ని ఖచ్చితంగా మనం ఆనందించాలని చెప్పేసి రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలామంది జన సైనికులు ఆ సభకి హాజరవుతున్నారు. చాలా సంతోషకరం నిజంగా. ఈ రోజున జనసేన పార్టీ ఇలాంటి సక్సెస్ రావడానికి 100% స్ట్రైక్ రేటు. దేశంలోనే ఏ పార్టీ ఇంతవరకు ఇంత సక్సెస్ చూడాల. అది కేవలం ఒక జనసేన పార్టీకి మాత్రమే సాధ్యమైంది. కేవలం అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యమైంది. అయితే ఈ వైసీపీ కుక్కలకి ఇంకా సిగ్గు రాలా. బహుశా వాళ్ళకి సిగ్గు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి వాళ్ళకు సిగ్గు ఇంకా రాదనమాట. వాళ్ళు ఇంకా మారరనమాట. వాళ్ళ మాట తీరు అలాగే ఉంటుంది, వాళ్ళ రాజకీయం అలాగే ఉంటుంది, వాళ్ళ భాష అలాగే ఉంటుంది. వాళ్ళు మారే అవకాశాలే లేరు. నిన్న అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఎలాగైతే మాట్లాడారో, ఎలాగైతే సెటరికల్గా మాట్లాడారో అదే విధంగా అంబటి రాంబాబు నిన్న మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. బాబు గారి కోసం పుట్టిన పార్టీకి శుభాకాంక్షలు, ఆవిర్భావ శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే సిగ్గు అనేది లేదనమాట వాళ్ళకి. ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా ఈ రోజున మనకి ఈ గతి పట్టింది. ఇలాంటి వాగుడు వాగబట్టే కదా మనకి 11 సీట్లు వచ్చాయి. మనం ఇలాంటి భాష ఇలాగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం వల్లే కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి భాష మాట్లాడబట్టే కదా కూటమిగా ఏర్పడటం జరిగింది. నిజంగా ఈ వైసీపీ కుక్కలో నిజంగా వీళ్ళు నిజాయితీగా రాజకీయం చేస్తుంటే, వీళ్ళు భాష కానీ, వీళ్ళ మాట తీరు కానీ, వీళ్ళ రాజకీయం కానీ నీతిగా ఉంటే ఈ రోజున కూటమి ఏర్పడే అవకాశాలు ఉండేవి కాదు. కేవలం కూటమి ఏర్పాడవడానికి కారణం వీళ్ళ భాష, వీళ్ళ పరిపాలన, వీళ్ళ చెత్త పనులు, వీళ్ళ చెత్త వ్యవహారాలు. అందుకే కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది. వీళ్ళు 11 సీట్లకే పరిమితం అవడం జరిగింది. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ప్రయాణం చేయబోతుంది. కేవలం ఈ వైసీపీ నోటి దూల వల్లే, వీళ్ళ మాట తీరు వల్లే, వీళ్ళ భాష వల్లే మనకి ఇంత జరిగినా, మనం ఇంత రాజకీయంగా ఇంత మనం తొక్కబడ్డా మన బుద్ధులు మార్చుకోపోతే ఎవడు ఏం చేయలేడు. గత 3 రోజులు చూస్తున్న ఇదే మాటలు, ఇదే చెత్తవాగుడు, ఇదే రొట్ట రాజకీయాలు. సిగ్గు అనేది ఉండదన్నమాట వీళ్ళకి. పనికి మాలిన మాటలు ఏదైతే మీద కానీ వాళ్ళు వాగుడు అలాగే ఉంటుంది, వాళ్ళ వ్యవహారాలు అలాగే ఉంటాయి. మరొకసారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్.